నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9848055806 9848055806. మనం భోంచేసిన తర్వాత రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనకు సోంపు ఇస్తారు. ఒక స్టీల్ ట్రేలో సోంపులో బిల్లు పెట్టిస్తారు. లేదు కొన్ని రెస్టారెంట్లో మనం వెళ్ళేటప్పుడు నిలబడి క్యాష్ పేమెంట్ చేసేటప్పుడు అక్కడ ఉంటుంది. ఈ సోంపు అనేది దక్షిణ భారతదేశంలో వినియోగం తక్కువ, కానీ ఉత్తర భారతదేశంలో చాలా విరివిగా వాడతారు. ఈ సోంపుని ఆంగ్ల భాషలో ఫెనెల్ సీడ్స్ అంటారు. ఈ సోంపు వినియోగం ఒక విశిష్టతతో కూడుకున్నది. దాంట్లో పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఖనిజ లవణాలు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మ్యాంగనీస్, పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం, జింకు, కాపర్ ఉన్నాయి. ఈ సోంపు అనేది టిఫిన్ తర్వాత, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత, రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక 2 స్పూన్లు నవిలి మింగేస్తే అది మనకు 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందొచ్చు. 10లో కూడా ముఖ్యమైనది, కీలకమైనది, క్రియాశీలకమైనది ప్రప్రథమంగా షుగర్ వ్యాధి. దీన్నే డయాబెటీస్ అంటారు, మధుమేహ వ్యాధి అంటారు. ఇలాంటి వారు సోంపు తినడం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. రక్తంలో గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా, షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మన ఇంట్లో గ్లూకోమీటర్ తప్పనిసరిగా ఉండాలి. ఆ పరికరం ఇదంతా 1000 రూపాయల కంటే తక్కువ ఉంటుంది. ఇదేం బ్రహ్మ విద్య కాదు. సెల్ ఫోన్ ఆన్ ఆఫ్ చేయటము చేతైన ప్రతి ఒక్కరూ కూడా గ్లూకోమీటర్తో మన రక్తంలో గ్లూకోజ్ని తనిఖీ చేసుకోవచ్చు. ఏమీ తినకుండా పరగడుపున గ్లూకోజ్ చూస్తాం, తిన్న తర్వాత చూస్తాం. 2 బ్రహ్మాండంగా నియంత్రణ ఉన్నాయని చెప్పి భుజాలు ఎగరేసుకుంటూ ఉంటారు. ఈ ఫాస్టింగు, పీపీ 2 కాదు. అసలు షుగర్ నియంత్రణ పక్కాగా పర్ఫెక్ట్గా ఉందా లేదా తెలుసుకోవాలంటే 3 నెలలకు ఒకసారి చేసే ఒక రక్త పరీక్ష ఉంది. దాన్ని HbA1c పరీక్ష అంటారు. దీన్నే గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అంటారు. అది 7 కంటే తక్కువ ఉండాలి. అప్పుడే మీ నియంత్రణ బాగున్నట్ల. 10, 11, 12, 9 ఉందంటే షుగర్ నియంత్రణ సరిగా లేనట్టే. ఆహార నియమాలు పాటించడం లేదు, మందులు సరిగా వాడటం లేదు. ఈ HbA1c 10 దాటి ఉండటం మగవారికి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. షుగర్ నియంత్రణ సరిగా లేకపోతే లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది. లైంగిక సామర్థ్యం తగ్గిపోతే ఏదో యూట్యూబ్లోను, వాట్సాప్లో, వార్తాపత్రికలో అడ్వర్టైజ్మెంట్ చూసి గొట్టాలు అవి ఇవి ఆయుర్వేదము, అలోపతి ఆ మందులు వాడేస్తుంటారు. అది కాదు పరిష్కారం. మీరు షుగర్ నియంత్రణ బాగా చేసుకుని 7 కంటే తక్కువ చేసుకుంటే మీ లైంగిక సామర్థ్యం ఆటోమేటిక్గా పెరుగుతుంది. కనుక ఇది షుగర్ ఉన్నవాడు గమనించవలసిన అవసరం ఉంది. ఇక 2, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. ఇక 3, స్థూలకాయము, భారీకాయం ఉంటే సోంపు తింటే బరువు తగ్గుతారు. బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోక చిలుకాకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోండి. 4, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. వెంట్రుకలు
నల్లగా ఒత్తుగా మహిళల్లో పొడిగాటి వెంట్రుకలు మీ సొంతమవుతాయి. వివాహము కాని యువతీ యువకులు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి సోంపు తింటే మీ అందం, మీ ఆకర్షణ, మీ గ్లామర్, మీ బ్యూటీ రెట్టింపు అవుతుంది. ఇక 5, మన పూర్వీకులు సోంపు తినడం ఎందుకు అలవాటు చేశారంటే ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, అజీర్తిని తరిమి కొడుతుంది. ముఖ్యంగా మాంసాహారం తిన్నప్పుడు త్వరితగతిన జీర్ణం అవ్వటానికి ఉపయోగపడుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇక 6, బాలింతలు శిశువుకి కడుపు నిండా పాలివ్వలేని పరిస్థితి ఉత్పన్నమవుతుంది. తల్లిపాలు తాగిన శిశువు ఆయన మేధో సంపత్తి బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు కోరుకున్న విధంగా ఐఏఎస్ అవుతాడు, ఐఐటీలో ఇంజనీరింగ్ సీటు కొడతాడు, నీట్ పరీక్షలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో సీటు కొడతాడు. తల్లిపాలు కాకుండా డబ్బా పాలు ఇచ్చారంటే ఇంక మీరంతా పని సీట్లు కొనుక్కోవడమే, మెరిట్లో సీట్ రాదు. కనుక తల్లిపాలకు మేధో సంపత్తికి లింక్ ఉంది. అలాగే తల్లిపాలు తాగిన పిల్లవాడు కనీసం 6 నెలలు తాగితే రోగ నిరోధక శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది. ఎప్పుడు తరచూ గొంతు నొప్పి, జ్వరము, దగ్గు, పడిశాలు పట్టవు. స్కూల్కి సెలవు పెట్టాల్సిన అవసరం ఉండదు. డబ్బా పాలు పోసారా వారానికి ఒకసారి దగ్గు, జ్వరము, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ కూడా రోగ నిరోధక శక్తిని పెంచే యాంటీబాడీలు తల్లిపాలలో ఉంటాయి. తల్లిపాల ఉత్పత్తి తక్కువ ఉన్నప్పుడు సోంపు వినియోగిస్తే తల్లిపాల ఉత్పత్తి పెరిగి శిశువుకి కడుపు నిండా పాలివ్వగలుగుతారు. అలాగే 45 సంవత్సరాలు వచ్చేసరికి ముట్లు, పీరియడ్స్ ఆగిపోతాయి. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత ఒంటి మీద సెగలు, పొగలు, చర్మం పొడిగా అయిపోవటం, తలనొప్పి, చర్మము గరుకుగా అయిపోవటం, చిరాకు, కోపతాపాలు ఇవన్నీ పెరుగుతాయి. స్త్రీ హార్మోన్లైన ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ల పరిమాణము తగ్గటం వల్ల ఈ లక్షణాలు వస్తాయి. వీటిని పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ అంటారు. సోంపు తింటే కొంతవరకు ఈ పోస్ట్ మెనోపాజల్ సిమ్టమ్స్ని అరికడుతుంది. 7, క్యాన్సర్ని నివారించడంలో ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్. రొమ్ము క్యాన్సర్కి చికిత్స చేయించుకున్న వారు కూడా, రేడియోథెరపీ, కీమోథెరపీ ఆపరేషన్ చేసుకున్న వారు కూడా సోంపు తింటే మీకు మేలు జరుగుతుంది. 8, రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, న్యూమోనియా రాకుండా నివారిస్తుంది. 9, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది, కుంగుబాటు, డిప్రెషను, టెన్షను, చిరాకు, పరాకు, కోపతాపాలను నివారిస్తుంది. ఇది సోంపు తింటే మీ గాఢ నిద్ర మీ సొంతం అవుతుంది. 10, వృద్ధాప్యంలో నడుస్తూ ఉండగానే దెబ్బ తగలకుండానే తుంటేమి కిరిగిపోతుంది. దానికి కారణం ఎముక పెళుసుదనము, కాల్షియం లోపం, ఫాస్ఫరస్ లోపం, విటమిన్ డి లోపం, మెగ్నీషియం లోపం వల్ల జరుగుతుంది. తుంటేమి కిరిగితే ఆపరేషన్ చేయాలి. ఈ సోంపు మీ ఎముక దృఢత్వాన్ని కలుగజేస్తుంది. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు, కండరాల నొప్పులు తగ్గుతాయి. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన సోంపుని క్రమం తప్పకుండా ఇంట్లో ప్రతి ఒక్కరూ టిఫిన్ తర్వాత, మధ్యాహ్న భోజనం తర్వాత, రాత్రి భోజనం తర్వాత 2 స్పూన్లు తింటే నోటి దుర్వాసన అనేది ఉండదు. ఈ నోటి దుర్వాసన నూతన వధూవరులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అందువల్ల సోంపు క్రమము తప్పకుండా ప్రతిరోజు వినియోగించడం శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకం.